తిరుపతి నుండి రేణిగుంట వైపు వెళ్లే మార్గంలో ఉన్న హీరో హోండా షోరూమ్ కి ఆనుకుని ఉన్న రైల్వే గేట్ అవతల చింతమాను మార్గానికి ఆదుకొని ఉన్న శ్రీ కట్ట పుట్టలమ్మ ఫ్యామిలీ డాబా కమ్మని రుచులతో ఆహుతులను అలరిస్తోంది. డాబాలో అందిస్తున్న ఆహార పదార్థాల రుచులు నాణ్యతపై న్యూస్ 24 తెలుగు ప్రత్యేక కథనం. ప్రస్తుతం మనం తిరుపతి నుండి హోండా షోరూమ్ దగ్గర సమీపంలో ఉన్న రైల్వే గేట్ దగ్గర, రైల్వే గేట్ నుండి ఇటుపక్క చింతచేనుకు వెళ్ళే మార్గం పక్కన, ఆ గేటు పక్కనే శ్రీ కట్టపుట్టలమ్మ ఫ్యామిలీ డాబా దగ్గర మనం ఉన్నాం. అయితే ఈ ఫ్యామిలీ డాబాలో మంచి రుచికరమైన వంటకాలు, నాణ్యమైన వంటకాలు ఉన్నట్టు సమాచారం. ఆ సమాచారం తెలుసుకొని ఇక్కడ విషయాలు సమాచారం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. శ్రీ కట్టపుట్టలమ్మ ఫ్యామిలీ డాబా ఓనర్ అయిన ప్రకాశం అన్నగారితో మరి ఈ డాబా విషయాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. నమస్కారం. చెప్పన్న, ఇక్కడ మీరు డాబా ప్రారంభించడానికి గల కారణాలు ఏంది? ఒక ఎయిమ్ నాకు, ఇది డాబా ఓపెన్ చేయాలా, నలుగురికి ఫుడ్ అందించాలనే ఎయిమ్తోనే నేను ఓపెన్ చేశాను. ఇది వచ్చి చింతల చేను రైల్వే గేటు, హీరో హోండా ఆపోజిట్ రైల్వే గేటు ఇక్కడ పెట్టినాను నేను, కట్టపుట్టాలమ్మ డాబా అని చెప్పి. మంచి రెస్పాన్సే వస్తుంది కస్టమర్ల కాడి నుంచి. ఫుడ్ బాగుందని చెప్పి, టేస్ట్ బాగుందని చెప్పి, క్వాంటిటీ బాగుందని చెప్పి, ప్రైజు రీజనబుల్ రేట్ అని చెప్పి, ప్రస్తుతానికైతే మాకైతే మంచి రెస్పాన్సే ఉంది. ఇట్లా మీరు దగ్గరుండి అన్ని చూసుకుంటారా? దగ్గరుండి అన్నీ నేనే చూసుకుంటాను. పార్సిల్ కాడి నుంచి కస్టమర్ కాడికి ఐటమ్ పోయే కాడి నుంచి మొత్తం నేను అబ్జర్వేషన్ చేస్తూనే ఉంటాను ప్రతిదీ. ఇక్కడ మీకు కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ అంతా ఉంది, ఎటువంటి ప్రాబ్లం లేదా? కార్ పార్కింగ్ కానీ బైక్ పార్కింగ్ కానీ ఎటువంటి ప్రాబ్లం లేదు. ముందు పక్క అంతా ఓపెన్ ప్లేసు, బయట కార్ పార్కింగ్కి సైడ్ ప్లేస్ ఉంది, ఎటువంటి ఇబ్బంది లేదు పార్కింగ్కి. నైట్ ఎంతవరకు ఉంటుంది? మార్నింగ్ వచ్చి 12 నుంచి నైట్ వచ్చి 11 దాకా ఓపెన్లోనే ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ డాబాలో స్పెషల్ ఏమి? నా డాబా స్పెషల్ బిర్యానీ ఉంది, డాబా స్పెషల్ కర్రీస్ ఉన్నాయి. ప్రతి ఒక్క ఐటమ్ మనది స్పెషలే. టేస్ట్ ప్రతిదీ మాది టేస్ట్గానే ఉంటుంది. ఇది ప్రారంభించి ఎంతకాలమైంది? దాల్ రైస్ మెయిన్, దాల్ రైస్ హైలైట్. ప్రారంభించి ఎంతకాలమైంది? కరెక్ట్గా 4 months అయింది. 4 months రీసెంట్గానే ఓపెన్ చేశాను. మీరు ఎవరైనా వచ్చి నా దగ్గర టేస్ట్ చేసిన తర్వాత బాగుందా బాగలేదనేది బోళ్ళే చెప్పాలి. ఇప్పటికైతే నాకైతే మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది కస్టమర్ల కాడి నుంచి. మా ఫ్రెండ్స్ చెప్పారు మేము వచ్చామని చెప్పడం కానీ, మా రిలేటివ్స్ చెప్పారు మేము వచ్చామని చెప్పడం కానీ, రిపీట్ కస్టమర్లు వస్తూనే ఉన్నారు, కొత్త కస్టమర్లు వస్తూనే ఉన్నారు, కంటిన్యూగా వస్తూనే ఉన్నారు. ఓన్లీ టేస్ట్. ప్రస్తుతం మనం డాబా లోపల ఉన్నాం. డాబాలో కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం.
ఇక్కడ మరి ఇక్కడ వంటకాల గురించి కానీ ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ గురించి కానీ ఎలాంటి నాణ్యత ఉన్నాయి, మళ్ళీ దాని ప్రైస్ కూడా ఏ విధంగా ఉంది అనే విషయం తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. బ్రదర్ చెప్పండి బ్రదర్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? గుమ్మడిపండి నుంచి వచ్చిండాము. ఇక్కడ ఫుడ్ బాగుండాలని చెప్పిన్నారు. అదే మరి ఇక్కడ చూసాము ఫుడ్ అంత టేస్ట్గా ఉన్నాయి. రొట్టి, చికెన్, తందూరి అన్నీ బాగున్నాయి. ఇది ఈ రెస్టారెంట్ వచ్చి రైల్వే స్టేషన్ ఆపోజిట్లోనే ఉన్నాయి. మేము ఒక ముగ్గురు వచ్చిండాము, పిల్లకాయలతో వచ్చిండాము. ఇదే ఫస్ట్ టైం వచ్చాము. ఈడ ఉండలే, నేను బయట ఒక పని విషయంగా వచ్చాను. ఈడ వచ్చినాక సరే రెస్టారెంట్ ఉన్నాయని తినేసిపోతాము నుంచి వచ్చాను. నేనే తెలుసుకొని వచ్చాను. బాగుండే ఫుడ్ అంతా టేస్ట్ సూపర్గా ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. చెప్పండి బ్రదర్, ఇక్కడ ఎట్లా ఉంది? ఓకే, అంబియన్స్ బాగుంది. అండ్ ఫుడ్ విషయానికి వస్తే ఎవ్రీథింగ్ ఓకే. యాక్చువల్గా నేను వచ్చినప్పుడు ట్రై చేసేదంటే ఎగ్ కర్రీ ట్రై చేస్తాను. ఎగ్ కర్రీ, చపాతి, మళ్ళీ స్టార్టర్స్లో వచ్చి పెప్పర్ చికెన్ బాగుంటుంది. ఇది థర్డ్ టైము. యాక్చువల్గా మా ఫ్రెండ్స్ సజెస్ట్ చేశారు ఇది. మాది రేణిగుంట. టేస్ట్ కోసం. థ్యాంక్ యూ. తిరుపతి జిల్లా రేణిగుంట మండలం, రిపోర్టర్ హరినాథ్, న్యూస్ 24 తెలుగు.